కూర్చుంటే మీకు విజన్ ఇక్కడ చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం ఈ కార్నర్లో ఉన్న వాళ్ళు కానీ అలాగా కొంచెం ఆ సీట్స్ ఫిల్ చేయరా ప్లీజ్. అబ్బా ఇక్కడ ఇక్కడ కొన్ని సీట్స్. సో ఆబ్వియస్గా నితిన్ గారు చాలాసేపు స్టేజ్ పైన ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ కూర్చుంటే కూడా చాలా బాగా కనిపిస్తారు క్లియర్గా. ఎస్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరందరూ అనేది ట్రైలర్ నుంచి కాదు బాబు, సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. ఒకసారి మైక్ ఎవరైనా ఉన్నారా అక్కడ? ఇక్కడే ఉన్నావా? ఇంకా ఒకసారి పైకి వెళ్ళు. మైక్ ఎవరు తీసుకున్నారు? ఏమిటి ఆ మైక్ని అలా పాస్ చేసుకోవడమే సరిపోతుంది, ఎవరి దగ్గర ఆగట్లేదు ఇది. హాయ్ మ్యామ్. హాయ్. బాగున్నారా? బాగున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశారా? మీరేమిటండి ప్రమోషన్స్కి మీరు ఉంటేనే హీరోలు వస్తామని చెప్తున్నారా ఏంటి? అలా లేదు మేడం, నేను పోయిన ఈవెంట్కి మీరు వస్తున్నారు. ఓహో సరే, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. వక్కంతం వంశీ గారు ఇంతకు ముందు అల్లు అర్జున్ గారితో నా పేరు సురేన్ ఆయిల్ ఇండియా అని అవును సీరియస్ కాన్సెప్ట్ చేశారు. అవును. సో ఇప్పుడు మంచి రామ్ కామ్ లేకపోతే హిలేరియస్ మూవీ తీస్తున్నారు. అవును, అది చాలా నచ్చింది నాకు. వక్కంతం వంశీ గారి డైరెక్షనే కాదు, రైటింగ్ కూడా మీ అందరికి తెలుసు కదా. తెలుసండి, టెంపర్ మూవీకి రైటర్ వక్కంతం వంశీ గారే. సో ఇలాంటిది కొత్త చేస్తుంటే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది చూడ్డానికి. అండ్ అలాగే లైక్ అక్కడ నితిన్ ఎలాగైతే జూనియర్ ఆర్టిస్టో ఎక్స్ట్రాను, ఇక్కడ మనం కూడా అందరం ఒక జూనియర్ ఆర్టిస్ట్ మన లైఫ్ లో, బట్ వీ నీడ్ టు ఫీల్ యాజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్స్. బా ఏమన్నా అర్థం చేసుకున్నారా కాన్సెప్ట్ ని? అబ్సల్యూట్లీ ట్రూ. మనందరం కూడా ఏదో ఒకటి సాధించేదాకా వీఆర్ అండర్ డాగ్స్, వీఆర్ ఆర్డినరీ, వీఆర్ వెరీ ఆర్డినరీ. సో అది మన లైఫ్లో మనం హీరోలు ఎలా అవుతాము, ఎక్స్ట్రాడినరీగా ఎలా మారుతాం అనేది మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు అలాంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ కూడా మనకు చెప్పబోతున్నారు అని చెప్పి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఈవెంట్ జనరల్ గా నేను లేదంటే నా ఫ్రెండ్ తో వచ్చేవాడిని. ఓకే. ఫస్ట్ టైం మా మదర్ అడిగింది, నువ్వు ప్రతిసారి నువ్వే వెళ్తావా నన్ను తీసుకెళ్ళని. కరెక్ట్. అమ్మా నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగానే ఉన్నాం. సూపర్. సో సినిమాలన్నీ బాగా చూస్తూ ఉంటారు కదా, మీ అబ్బాయి తీసుకెళ్తున్నారా అన్ని సినిమాలకి? తీసుకెళ్తారు. ఎలాంటి సినిమాలు నచ్చుతాయి చెప్పండి? జనరల్గా ఫ్యామిలీ టైప్ సినిమా, తర్వాత సెంటిమెంట్. ఓహో, కామెడీ? కామెడీ కూడా బాగా. ఈ సినిమాలో బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు అంట. ఓకేనా? హ్యాపీగా అబ్బాయితో పాటు సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. అండ్ ఇప్పుడు అమ్మ మీరున్నారు కాబట్టి చెప్పండి, మీ అబ్బాయి ఇప్పటి వరకు చేసిన ఎక్స్ట్రాడినరీ పని ఏంటి చెప్పండి. మీతో మాట్లాడడమే ఎక్స్ట్రా ఆర్డినరీ. చాలమ్మా, మీలాంటి మదర్ ఉంటే చాలు కదా. ఇది నేను రాసియలేదు, మా అమ్మనే చెప్పింది. అక్కడి నుంచి వచ్చింది మీకండి అది. అదే ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అమ్మగారు మిమ్మల్ని తిట్టిన ఎక్స్ట్రాడినరీ తిట్టు చెప్పండి ఇప్పుడు. బద్మాష్ పొరడా, ఎందుకు ఇట్లా చేస్తున్నా? అది సంగతి. ఆవిడ చూడండి పాపం షాక్ అయింది, అన్ని మైక్ లో చెప్తావేంట్రా అని. థ్యాంక్ యూ. అమ్మనే కదండి తిట్టేది ఎక్కువ. కరెక్టే, అమ్మ తిడితే చాలా ప్రేమగా ఉంటుంది, అమ్మ తిడితే కొంచెం బాధగా ఉంటుంది. ఓ కానీ ఈ సినిమాలో నాన్నే తిడుతున్నారే రావు రమేష్ గారు. అలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు మా నాన్న కూడా తిడితే బాగుంటది అనిపిస్తుంది, ఇంకా తిడితే బాగుంటుంది. సో ఈ కెమెరా ముఖంగా అడుగుతున్నానండి, వాళ్ళ నాన్నగారు ఎక్కువ తిట్టట్లేదంట, దయచేసి కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాడినరీగా తిట్టడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరన్నా, ఎనీబడి ఎల్స్ అబౌట్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా ఎక్స్ట్రాగా ఒక ఆర్డినరీ మ్యాన్గా ఉండేటువంటి నితిన్ గారు ఎక్స్ట్రాడినరీగా ఎలా మారుతారనేది ట్రైలర్లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం మరికొద్దిసేపట్లో. బట్ యా, ఏమైంది మైక్ నీ దగ్గరకు వచ్చేసిందా?
రిటర్న్ ఏంటి ఎవరు మాట్లాడరా, ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారా? రే 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 పాటలు విన్నారా? హారిస్ జయరాజ్ గారు అంటే తెలుగు ఆడియన్స్ అందరికీ ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ డెఫినెట్గా. రంగం సాంగ్స్, గజనీ సాంగ్స్ ఎన్నిసార్లు వినుంటాం మనం. ఆరెంజ్ సాంగ్స్. యాపిలా? ఆరెంజ్, యాపిల్, వాటర్ మిలన్ అన్నీ చెప్పుకుందాం. ఓకే, సో నితిన్ గారి ఫ్యాన్స్ సౌండ్ వినాలని ఉంది నాకు. శ్రీలీల ఫ్యాన్స్, అబ్బో ఓకే. శ్రీలీల డాన్స్ ఫ్యాన్స్. సో శ్రీలీల అయితే ఇంకా అసలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలా కుమ్మేస్తున్నారు, మనకి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉన్నారు కూడా. బట్ అఫ్ కోర్స్ ఈ సినిమాలో డేంజర్ పిల్లగా మనకి కనిపించబోతుంది కాబట్టి చూద్దాం. గుంటూరు కారం, ఇప్పుడు డేంజర్ పిల్ల, దీని గురించి. అమ్మమ్మ ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో కదా గుంటూరు కారం కోసం, నేను కూడా అంతే. ఇంకెవరైనా మైక్ తీసుకోండి అబ్బా, మాట్లాడదామంటే అందరు ఇంత. ఇటువైపు ఎవరైనా చెయ్యెత్తితే మా అబ్బాయి వస్తాడు అక్కడ. తను పాపం అక్కడ మాట్లాడమని చెప్తుంది కానీ ఆయన అసలు నేను లేనన్నట్టున్నాడు. ఓకే, వచ్చిందా? హాయ్. హాయ్ మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు? నితిన్ గారికి ఏమన్నా చెప్తారా? నితిన్ అన్న ఇప్పటివరకు తీసిన సినిమాలలో ఇది చాలా హైలైట్ మూవీ. మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, కింద మీద ఉప్పు, మా నితిన్ అన్న తోపు. మీకు నితిన్ గారు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఏది ఫేవరెట్ మూవీ? అంటే ఏది ఫేవరెట్ మూవీ ఇప్పటి వరకు భీష్మ. నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ. ఓకే, కామెడీ ఇష్టమా మీకు బాగా? ఫుల్ కామెడీ ఉంది. కామెడీ గురించి చూస్తున్నాము, సినిమా గురించి చూస్తున్నాము, అందులో డ్యాన్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. బో, సో మీరు ఇప్పటి వరకు చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ పని గురించి చెప్పండి, నాతో మాట్లాడడం కాకుండా. ఇప్పటివరకు అలా ఏం చేయలేదు, ఫస్ట్ టైం మాట్లాడడం జరుగుతుంది. ఏది? మైక్లో? మైక్లో. ఆహా, ఇదే ఎక్స్ట్రాడినరీ. అదే ఎక్స్ట్రాడినరీ. డేంజర్ పిల్ల అంటే మా అన్న గురించి చెప్పాలి. ఒక సాంగ్ ఉంది ఇందులో, లాస్ట్ సాంగ్. ఆ సాంగ్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఆ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము. లాస్ట్ సాంగ్ ఏంటని మీకు తెలుసా? కమ్మింగ్ సూన్. అది కమ్మింగ్ సూన్లో ఉంది. అది మాకే తెలియదయ్యా. ఇప్పుడు నితిన్ అన్న కోసం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న అభిమానులందరూ మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాం. అవును, మేము కొద్దిగా అడిగామని చెప్పండి. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకెవరన్నా? హాయ్ మ్యామ్. హాయ్. మూవీ చూసిరా మ్యామ్ మీరు? మీ పేరు? ఏ మూవీ? ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. రిలీజ్ అవ్వగానే ఫస్ట్ మార్నింగ్ షో చూస్తా. మీకు చూపిస్తారు కదా. ఆ? స్పెషల్ షో వేయలేదా మీకు? లేదు బాబు, మాకు ఇంకా వేయలేదు. ఎందుకంటే అది ఇంకా ఇప్పుడు ఇవాళ ట్రైలరే కాబట్టి కొన్ని రోజులు టైం ఉంది. అవునా, సరే వేరే మాట్లాడు. ఆ? అంటే సరే కాదు, నేను మూవీ చూస్తే ఏం అడుగుదాం అనుకున్నావు? స్టోరీ అడుగుదాం అనుకున్నావా? లేదు, ఎక్స్ట్రాడినరీ సీన్ ఏమని ఉందా? ఇది మాత్రం డెఫినెట్ గా రిలీజ్ అవ్వగానే థియేటర్ లోంచి బయటకు వచ్చే వాళ్ళు చెప్పాల్సిందే. మనం ముందు లేదు మ్యామ్, చూసి మీరు రివీల్ చేస్తే బాగుంటుందని. నేను రివ్యూ మాత్రం చేయను బాబు. రివ్యూ కాదు, రివీల్. ఏది చేయను. యా, నెక్స్ట్ ఇష్క్ సినిమా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? భీష్మ ఫ్యాన్స్. గుండె జారి గల్లంత అయిందే. సో యాంకర్ కి ఫ్యాన్స్. రే, ఎవరి దగ్గర ఉందా మైక్? తీసుకోండి ఫస్ట్. నితిన్ గారు కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ జానర్లో ఎప్పుడు చేసినా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతూనే ఉంది. సో ఈసారి కూడా అదే జానర్లో వక్కంతం వంశీ గారు సినిమాని తీసుకొస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ కిక్ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు కదా. రేసుగుర్రం. సో కిక్, రేసుగుర్రం లాంటి సినిమాల్లో ఎంత కామెడీ, ఎంత ఫన్ అండ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఈ సినిమాలో దానికి మించి ఉండబోతోంది అనేది టీమ్స్ ప్రామిస్. మరి మీరందరూ ఎక్సైటెడ్గా ఉన్నారా టు వాచ్ ద ట్రైలర్? ఇంకెవరి దగ్గర నా మైక్ వెళ్ళిందా? అక్కడ ఉంది.
మీ దగ్గర రావాలా? మీ దగ్గర ఇంకా టైం పడుతుంది. మీరు ఎవరిని అడుగుతారు క్వశ్చన్స్? నన్నా? మీడియా? హలో మ్యామ్, హాయ్, హౌ ఆర్ యూ? మీ పేరు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. గిరీశ్వర్. 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 ఎస్ మ్యామ్. చెప్పండి, పాట పాడుతున్నారా? అంత రాలేదు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నితిన్ అన్న. ఓకే. అండ్ నేను నితిన్ గారిని చూడాలని నేను దూరం నుంచి వచ్చాను. సో సో ఇది ఎంత దూరం నుంచి వచ్చారు? ఖైరతాబాదా? లేదు మేడం, కుక్కట్పల్లి నుంచి వచ్చాను. కుక్కట్పల్లి నుంచి వచ్చారా? వావ్. చెప్పండి. ఇప్పుడే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ఆ, సో నితిన్ గారిది ఇది ఒక ఇంత బెస్ట్. ఐమాక్స్ స్క్రీన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి ట్రైలర్ వేస్తామంటే ముందు ఎందుకు చూసేశారు మీరు? సారీ మ్యామ్, జస్ట్ ఎక్సైట్మెంట్. సరే చెప్పండి. ఇప్పటిదాకా నితిన్ సినిమాలు చూసాం మ్యామ్. ఆ. ఇది బెస్ట్ అవ్వాలని నితిన్ గారి కెరీర్ లో కోరుకుంటున్నాం. ఏమి ఇష్టం మీకు నితిన్ గారిలో? చెప్పండి. యాక్టింగ్ యాక్టింగ్ బాగా చేస్తారు. ఇంకా సో డ్యాన్స్ స్టెప్స్. సో శ్రీలీల గారితో చేశారు, ఇంకా వెయిటింగ్. కదా, ఎస్ మ్యామ్. నితిన్ గారు శ్రీలీల గారు కలిసి డాన్స్ చేస్తే చూడాలి స్క్రీన్ పైన. ఎస్. ఎస్, అబ్సల్యూట్లీ. Thank you, ma'am. ఇంకేమైనా చెప్తారా? థ్యాంక్ యూ. ఓకే. అవును, ఇక్కడ ఎవరు టాలెంటెడ్ సింగర్స్, డాన్సర్స్? అయ్యో, ఇటువైపు అసలు ఎవరు ఇగో మైక్ తీసుకుని ఇటురా ఒకసారి. ఇటువైపు అందరూ వేరే సినిమాకో వేరే ఈవెంట్కో వచ్చినట్టు కూర్చున్నారు. మ్యామ్ ఇక్కడే ఉందా? ఓకే. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఫైన్. సో వాట్సాప్? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అన్ని చెప్పు. ఇంకేంటి మ్యామ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానయ్యా. నెక్స్ట్ ఆగే పడు. శ్రీలీల మేము ఎక్కడ? ఇగో ఏగర్లీ వెయిటింగ్. బ్యాక్ టు బ్యాక్ శ్రీలీల గారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని అంటే అవును. శ్రీలీల గారు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? షూటింగ్ లో Shooting లో ఉండాలి. ఉంటారు. అంతేగా. మాకు ఇక్కడ లైవ్ లో చూడాలని అంత ఏగర్గా వెయిట్ చేస్తారు మమ్మల్ని అందరూ. ట్రై యువర్ లక్. చూద్దాం ఇవాళ మీ ఆశ ఫలిస్తుందో లేదో చూద్దాం మరి కొద్దిసేపట్లో. ఓకేనా? శ్రీలీల గారు వస్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి. మేబీ ఏం చెప్తాం, ఐ లవ్ యూ చెప్తాం. ఆయన ఏం చెప్పాలో మీరే చెప్పేస్తారా? కవిత్వం ఏమైనా చెప్దామా శ్రీలీలకు? మీరు చెప్పండి కవిత. మాకు అంత సీన్ లేదు కానీ త్రివిక్రమ్ గారు అయితే బాగా బెటర్. మరి లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా మీరు. శ్రీలీల గుర్తుండిపోయేలాగా ఎక్స్ప్రెస్ చేయాలంటే మీరు కవిత చెప్పాలి, పాట పాడాలి. ఎలా క్రియేటివిటీ? ABCDF, శ్రీలీల ఇస్ మై BF. అది కూడా ఆయనకి ప్రాంప్టింగ్ వచ్చింది అక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్. హాయ్ మేడం. మీరు ఇందాక మాట్లాడారు కదా, లేదా? లేదు మేడం, ఓకే చెప్పండి. ఇది మేము సురేష్ కొండేటి గారి గురించి వచ్చాం మేడం. ఓ, సురేష్ కొండేటి వస్తున్నారా? ఫ్యాన్స్ మేడం మేము. వచ్చారు ఆయన ఇక్కడ హైదరాబాద్కి? ఓకే. సి మీ ఫేవరెట్ సురేష్ గారు వస్తున్నారు కాసేపట్లో. ఆయన గురించి వచ్చాం మేడం. ఆయన ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మీరు? ఆయన ఉంటే అడిగేవాడు మేడం, లేడు. ఓ, సురేష్ కొండెట్టి గారు టీంని అడిగితే మీరు సురేష్ గారిని అడుగుతారా క్వశ్చన్? మరి ఆయనతో మాట్లాడదామని వచ్చాం మేడం. ఓహో, సురేష్ కొండెట్టి గారు మీకోసం కూడా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. త్వరగా వచ్చేయండి, చాలా ట్రాఫిక్లో ఇరుక్కున్నారంట. ఓకే, నెక్స్ట్. ఇంకెవరు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? కవిత్వం కావాలంటే మీకు చెప్తాను మేడం. కవిత్వం మీకు చెప్తారంట. అమ్మా, కవిత్వం చెప్తారంట. ఓకేనా? నువ్వు చెప్పు, కవిత్వం చెప్పను. చెప్పు, నువ్వే చెప్పు. మా మదర్కి ఓకే అండి. ఆహా, పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, చెప్పండి. ఏంటి ఫోన్ కూడా ఇప్పుడే గూగుల్ చేశారు కదా, ఒక Google కాదు. తెలుగు కవిత అని గూగుల్ చేశారు. నేను ఇంతకుముందే రాసుకున్నాను. ఆ, అంటే ఇది ఆల్రెడీ ఒక కాంపిటీషన్ కూడా పంపించాను, పోయట్రీ కాంపిటీషన్కి. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సేమ్ అదే కవిత్వం మిమ్మల్ని చూసి చెప్పాలని ఉంది. సరే, కాసేపటి తర్వాత శ్రీలీల వస్తే మళ్ళీ సేమ్ కవిత చెప్పండి. లేదండి, మీకు మాత్రమే. చెప్పండి. మాయాబజార్ ప్రియదర్శినిలో మాయవో, ఓ, అభిమన్యుడి పద్మవ్యూహంలో చిక్కువో,
సముద్రపు తీరాన అలజడివో, ఓ మీ నవ్వుల మాయలో మైమర్చిపోయా, మీ చూపుల వ్యూహంలో చిక్కుకుపోయా, తీరంలో నా అడుగులు మీ అలజడిలో కలిసిపోయాయి. అరే రే 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 సూపర్ అండి, భలే ఉంది రా కవిత. అఫ్ కోర్స్ మీరు నా కోసం రాయలేదని నాకు తెలుసు కాబట్టి పర్లేదు, ఇట్స్ ఓకే. మీకోసం మీరు రాసింది చెప్పారుగా. ఎనీవే థ్యాంక్ యూ, సూపర్ సూపర్, చాలా బాగుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. ఎస్, ఇంకా అటువైపు ఎవరన్నా ఇటువైపు అసలు ఎవరు మాట్లాడుతున్నారా? మాట్లాడట్లే. సి ఆ మధ్యలోకి పాస్ చేయండి. జై బాబు. బ- బ్రదర్ కవిత బాగుంది. సమ్మర్లో తింటారు ఆవకాయ. ఎక్స్ట్రా లైన్, ఎక్స్ట్రా ఆర్డినరీ కదా, ఎక్స్ట్రా లైన్ ఇచ్చారు మీకు. చెప్పండి. ఫస్ట్లీ కార్తీక్ మాసం ఉన్న టూ థింగ్స్ దట్ డ్రాగ్డ్ మీ హియర్ టు ఐమాక్స్ ఇస్ వన్ ఈజ్ నితిన్ అండ్ వక్కంతం వంశీ గారు హూ హాస్ గివెన్ ప్యాట్రియాటిక్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అవును. అంటే అది అనుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో అంత మిగతా ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కూడా ఇట్ మైట్ హ్యావ్ ఇన్స్పైర్డ్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ టు బికమ్ డైరెక్టర్స్. True. అంటే అందరూ చెప్పకపోవచ్చు, వాళ్ళు స్టేజ్ మీకు వచ్చాక చెప్తారు. అదర్ థింగ్ ఈజ్ లైక్ నితిన్, ఐ గ్రూ అప్ వాచింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్ ఎలా ఉందో, మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా కూడా ఎలా నిలబడ్డారో, నితిన్ కూడా మధ్యలో అప్పుడు ఈవెన్ బిఫోర్ బైఫర్కేషన్ మూవీస్ అప్పుడు ఆ టైంలో కొంచెం తక్కువ ఆడినా కూడా పవర్ స్టార్ గేవ్ హిమ్ సచ్ ఎ స్ట్రెంగ్త్. సో ఆ స్ట్రెంగ్త్ అది మైండ్లో పెట్టుకొని హీ హాస్ గాట్ దట్ గ్రాటిట్యూడ్ గోయింగ్. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఒకళ్ళ హెల్ప్ తీసుకొని తర్వాత సక్సెస్ అయిపోయాక వాళ్ళు మర్చిపోయే సిచ్యువేషన్స్లోకి వీఆర్ గెటింగ్ ఇన్ టు దట్ రట్. వేర్ యాజ్ నితిన్ హ్యావింగ్ హ్యాడ్ ఆల్రెడీ హిజ్ ఓన్ ఐడెంటిటీ, హ్యావింగ్ హ్యాడ్ హిజ్ ఓన్లీ ఐడెంటిటీ వేర్ ఎవర్ ఈ గోస్. అంటే మనం అందరూ ఒక పబ్లిక్ స్టేజ్లో ప్లీజ్ చేయడానికో అవకాశాలకో చెప్పచ్చు. వెదర్ ఈజ్ ఎలోన్, వెదర్ ఈజ్ ఆన్ పబ్లిక్ స్టేజ్, he speaks his art out and he stands by his inspiration which Power Star has given him. Wishing నితిన్ గారు ఆల్ ది బెస్ట్. కానీ రీసెంట్గా నేను ఒక యూట్యూబ్లో మన 40 years అని చూశాను, ఫీల్ అయ్యాను. నితిన్ ఎప్పుడో 18-20 years. విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్, విషింగ్ హిమ్ హ్యాపీ కార్తీక్ మాసం. అంటే మనకి ఇంత చాలామంది మనకి టైం ఉన్నా కూడా, నన్నే చూడండి, ఐఎమ్ జస్ట్ లుకింగ్ వెరీ స్లిమ్, ఏమీ డైటింగ్లో చేయట్లేదు. సో నితిన్ గారు డెస్పైట్ ఈజ్ బిజీ స్కెడ్యూల్, he has got something time dedicated for spiritual things. Yes. Malayas adi. Sivamala So eskoni, being a celebrity, life becomes obligatory, but still the way he is carrying himself is looking younger and younger. Thank you so much, all the best. సూపర్ అండి, సూపర్, చాలా బాగా చెప్పారు. సో ఫ్యాన్స్ అంటే చాలా మంది డెఫినెట్ గా సినిమాలు చూసి వదిలేయడమే కాదు, ఇలాంటి ఎన్నో విషయాల్ని యాంకర్ అది ఎక్కువ ఏంటంటే ర్యాగింగ్ చేయొద్దు. నేను సుమక్ మనకి తెలుగు నేర్పిన వక్కంతం వంశీ గారు కూడా తెలుగు నేర్పారు మనకి. సుమక్క గారికి చెప్తాను, ఎక్కువ ర్యాక్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో బోల్డ్ అనే ఇన్స్పిరేషనల్ థింగ్స్ కూడా మనం మన హీరోస్ చూసి నేర్చుకోవచ్చు. మీరు కూడా ఏదైనా చెప్పండి. ఎక్కువ లేదండి, యాడింగ్ టు దట్ వక్కంతం వంశీ గారిని నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్, నాట్ ఓన్లీ యాజ్ అ రైటర్, డైరెక్టర్గా ఇంకా చాలా సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నాము. ఆల్ వెరీ బెస్ట్ టు ద టీమ్. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, మోర్ ఫ్యాన్స్ అబౌట్ నితిన్ గారు ఆర్ హిస్ ఫిల్మ్స్ ఆర్ హిస్ డాన్స్, యాక్టింగ్, దేని గురించైనా మీకు నితిన్ గారిలో ఎక్స్ట్రాడినరీ అనిపించే విషయాల గురించి మాట్లాడాలి. ఏమిటది? ఇక్కడ మ్యూజిక్ ఏం పెట్టలేదు బాబు, అది ఆగడానికే. ఒకసారి అది మ్యూజిక్ గేమ్ చెప్పండి. హాయ్ మ్యామ్, హాయ్ హాయ్. మీరు యాంకరింగ్ మానేసి సినిమాలో వెళ్తే చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే శ్రీలీల కంటే మీరే బాగున్నారు. వా, ఇవే ఆల్రెడీ డైలాగ్. ట్రైలర్ చూద్దామని వీడికి వచ్చాము కానీ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక యూట్యూబ్లో చూసేసాము. ట్రైలర్ పగిలిపోయింది మ్యామ్, వేరే లెవెల్, ఓకే వేరే లెవెల్. అసలు ఓకే, సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాం. అసలు అవును. ఒక డైలాగ్, ఒక కవిత్వం. ఆ, మహేష్ బాబు సినిమా పేరు బిజినెస్ మ్యాన్, నితిన్ అన్న సినిమా పేరు ఎక్స్ట్రాడినరీ మ్యాన్. జై నితిన్ అన్న, జై పవర్ స్టార్. ఓ థ్యాంక్ యూ మ్యామ్. మ్యాను అన్నీ కలిపేశారు చక్కగా, ప్రాస కుదిరింది. ఓకే, మీరైతే ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసేసారు, నేనేమో ఐమాక్స్ మీద చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా
ఏమైంది అంత సైలెంట్ అయిపోయారు? సడన్గా ఏమైనా అయ్యిందా? నెక్స్ట్ మైక్ ఎక్కడుంది అసలు? ఆ, అగో అక్కడ అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు లేచి వెళ్ళిపోయేలాగా ఉన్నారు ఇక్కడ నుంచి. పిల్లలు ఉన్నారు ఇక్కడ, పిల్లలు మాట్లాడతారా? హాయ్. హలో మేడం, గుడ్ హాయ్, ఈవినింగ్ గుడ్ మేడం. ఈవినింగ్. చెప్పండి మీ పేరు? పురుషోత్తం అండి, నేను ఆర్టిస్ట్. ఓకే. ఫస్ట్ వకాంతం వంశీ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమా కోసం మేము కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్, ఆర్టిస్ట్ అయినా కూడా. ఈ మూవీలో నేను కూడా నితిన్ గారితో ఒక ఇంట్రో క్యారెక్టర్ చేశాను. ఓకే. సో అందరు ఫ్యాన్స్ తోటి కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను మా పెద్ద బాయ్ ఇద్దరం కలిసి వచ్చాం, మీతో అందరితో కలిసి ఎంజాయ్ చేద్దామని వచ్చాను మేడం. మీరందరు ఈ సినిమా చూసి నిజంగా చెప్తున్నాను, సినిమా సూపర్ హిట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. మీరందరూ కలిసి ఈ సినిమా చూసి ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పురుషోత్తం గారు, ఈ సినిమాలో నితిన్ గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్. ఎస్. మీరు కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి యా. సెట్ లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులని వాళ్ళని చూసుంటారు, కలిసి ఉంటారు కదా. of course. ఎనీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ టు అంటే షేర్? యా, ఆఫ్ కోర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ నిజంగా ఒక్కొక్కలాగానే ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక డిఫరెంట్, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ స్ట్రగుల్ అసలు చాలా ఉంటాయి. ఒక నాట్ ఓన్లీ మన జూనియర్ ఆర్టిస్టే కాకుండా పెద్ద ఆర్టిస్టులైనా పెద్ద యాక్టర్స్ అయినా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎవరిని టచ్ చేసినా ఒక స్టోరీ బయటకు వస్తుంది. అవును. సో వాళ్ళు బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కానీ అక్కడ సెట్స్ మీదకి వచ్చేసరికి మాత్రం చాలా హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీరు ఈ సినిమా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, థ్యాంక్ యూ. ఎస్, ఇంకా మైక్ అంటే సైలెన్స్ అయిపోయింది మొత్తం, అసలు ఆడిటోరియం అంతా. అక్కడ ఆయన తీసుకుంటున్నారంట. పని చేస్తుందండి, అది ఇందాక నుంచి పని చేస్తూనే ఉంది. హలో మ్యామ్. హాయ్ అండి, చెప్పండి మీ పేరు? రాజేష్ అండి. రాజేష్ గారు, చెప్పండి. సో యాక్చువల్గా నితిన్ గారిని చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటాం, మాది కూడా నిజామాబాదే. ఓ. బట్ మేము ఇక్కడ సెటిల్ అయిపోయాము. సో నితిన్ గారు ఈ సినిమాలో ఒకటి అంటే బాహుబలి మూవీలో కూడా చేసినట్టు ఉన్నారని చెప్పి. సో ఆ సీన్ చూసినప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 10 times పెట్టి చూసాను, బాహుబలి ఎక్కడున్నారు అని చెప్పని. సో ఈవెన్ నేను సమ్ టైమ్స్ ఏం చేశానంటే దాన్ని స్టక్ చేసేసి జూమ్ చేసి కూడా ఎన్ని చూసాను, మరి ఎక్కడ కనబడలేదు. సో తన జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు అంతేనండి, ఎంత చేసినా ఎక్కడో వెనకాల ఒక ఎక్స్ట్రా పర్సన్ లా ఉండిపోతారు. ఏం చేస్తారు చెప్పండి. అవును, మీరు బాహుబలిలో చూడలేకపోయినా ఈ సినిమాలో మీరు చూడొచ్చు ఆ షాట్ ని. ఓకేనా? మీకోసం దాన్ని పాజ్ చేసి ఇక్కడ వేస్తున్నారన్నమాట. ఓకే, ఒక టికెట్ తో 2 సినిమాలు చూడొచ్చు ఇక్కడ. ఎస్. మరి బాహుబలి లాంటి సినిమాలో చేసిన జూనియర్ ఆర్టిస్ట్ అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోస్ కలిసి నటిస్తున్నారు కదా. ఐ మీన్ రాజశేఖర్ గారు కూడా ఉన్నట్టున్నారు. సో జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. రాజశేఖర్ గారిని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో చెప్పండి? అంటే యాంగ్రీ మ్యాన్ అంటారు కదా ఆయన్ని, ఒక టైటిల్ కూడా ఉంది కాబట్టి. సో ఆల్మోస్ట్ విలన్ అనుకుంటున్నారా? విలన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మరి విలన్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ క్రూరమైన విలన్ అని అనుకుంటున్నారా? ఓకే. ఇంకా యాక్చువల్లీ ఎస్, రాజశేఖర్ గారిని ఒక క్రూరమైన విలన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. ఎందుకంటే చాలా రోజులు అయింది ఆయన అలాంటి ఒక యాంగ్రీ క్యారెక్టర్లో చూసి. లేదా? అనుకోవట్లేదా? మరి ఎలాంటి క్యారెక్టర్ అనుకుంటున్నారు? మంచి విలనా? మంచి విలన్ అంట. ఓకే. అండ్ మా పాప వచ్చేసి శ్రీలీలకి బిగ్ ఫ్యాన్ అండి. అవునా? ఆల్మోస్ట్ సినిమాల్లో ఐ మీన్ ఆడియో ఫంక్షన్స్ లో కూడా డాన్స్ కూడా చేసింది మా పాప. ఓ సూపర్. వచ్చేసి మోక్ష, కమ్ ఆన్. హాయ్ మోక్ష, శ్రీలీల ఫ్యానా? ఎస్ మ్యామ్. ఏమి ఇష్టం శ్రీలీల డాన్స్ లో? ఏ సాంగ్ బాగా ఇష్టం చెప్పు. ఎందుకు నన్ను ఇలా బుక్ చేసావు నాన్న అని చూస్తుంది. అదే డాన్సరే, కానీ ఇప్పుడు ఇచ్చారు చూసారా దానికి. ధమాకా మూవీ. ఓకే. ఇందులో డేంజర్ పిల్ల కూడా చూసావా? ప్రాక్టీస్ చేసావా? చేశానంటే ఎక్కడ వేయమంటాను అని అంట. మోక్ష డాన్స్ చేస్తావా?
నీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెడదాం, ఓకేనా? కష్టమా కాదా? ఎవరు అక్కడ, ఎక్కడి నుంచి? ఓకేనా? ఏ సాంగ్ కావాలి చెప్పు మోక్ష, ఇటు వచ్చి. అమ్మయ్య, మనకు ఒక టాలెంట్ దొరికింది చూసారా ఇవాళ. షూర్ అండి. షూర్. మోక్ష కమ్ కమ్ ఫాస్ట్, పర్లేదురా. సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా. మోక్షరా తిరిగి వచ్చేసి. నితిన్ గారు ఆల్రెడీ రీచ్డ్ కదా? ఎస్, నితిన్ గారు కిందనే ఉన్నారంట, వస్తున్నారు స్క్రీన్లోకి మరికొద్ది సేపట్లో. అండ్ ఇప్పుడు మనం ఐమాక్స్ స్క్రీన్ పైన ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ని చూడబోతున్నాము. ఎస్ సార్, శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పైన సుధాకర్ రెడ్డి గారు, మిత్రారెడ్డి గారు నిర్మాతలుగా, వక్కంతం వంశీ గారి డైరెక్షన్లో, అండ్ హ్యారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్, ఆర్థర్ ఏ విల్సన్ గారి సినిమాటోగ్రఫీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ రావు రమేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఫాదర్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. టీజర్లో లాస్ట్ డైలాగ్ ఎంతమందికి నచ్చింది చెప్పండి? ఎవరన్నా డైలాగ్ చెప్తారా? ఎక్స్ట్రా ఆర్డినరీ చెత్త చెప్తారా డైలాగ్? మీ దాకా మైక్ రావాలంటే తెల్లారేలా ఉంది. సో ఎస్, అటువంటి బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్ అండ్ కామెడీ టైమింగ్ అండ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వచ్చేస్తుంది December 8th నుంచి ఇన్ థియేటర్స్. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ని మనకి అందించడానికి. సో నితిన్ గారు రాగానే మనం ట్రైలర్ చూద్దాము, రెడీ అయిపోదాము. గణేష్ రెడీ భయ్యా, లిక్ 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 లిక్. అన్నా అన్న పైనుంచి వస్తున్నారు అన్న, గజనన్న పైనుంచి వస్తున్నాడు, పైనుంచి పైకి వెళ్ళాడు. I can see Sunil Narangaru here. Hello sir, welcome to you. Welcome to the trailer launch. Ramesh Prasad garu, namaste sir. Hearty welcome to you. నాకు లైట్స్ లో కొంతమంది కనిపించట్లేదు, అందుకని చూస్తున్నా. ఓ ఎస్, సూపర్ సూపర్. కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి. ట్రైలర్ చూసేద్దాం ఆలస్యం చేయకుండా. ఓకే, మీరు అందరూ కూర్చుంటే మనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేయబోయేది నితిన్ గారి ఫ్యాన్సే. ఆర్ యు ఆల్ రెడీ? సో నేను 3, 2, 1 చెప్తాను, మీరు అందరూ ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ లాంచ్ అనాలి, ఓకేనా? కాస్త ఇటువైపు తిరిగి కూర్చోండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్. అందరు కూర్చోండి, మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. Okay then, here we go. 3, 2, 1. Yes, extraordinary trailer ఇప్పుడు చూసేద్దాము. On screen, lights off and please play the trailer of Extraordinary Man. Oh my god, అసలు ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే రేపు December 8th హ్యాపీగా హిలేరియస్గా ఎంజాయ్ చేయొచ్చు మూవీని.
వక్కంతం వంశీ గారు అసలు ఏ కరెంట్ టాపిక్ని ట్రెండ్ని దేన్ని వదలలేదండి. నిజంగా మేమందరం రిలేట్ అయ్యే అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ యాజ్ వీ కెన్ సీ యాక్షన్ ఉంది, డాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నిటికీ మించి వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎలా అనిపించింది ట్రైలర్? నితిన్ గారు మీరు చాలా 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 బాగా చేశారండి. సో ఎస్, నితిన్ గారి కామెడీ టైమింగ్ వన్స్ అగైన్ మనం ఎక్స్ట్రాడినరీ సినిమా ద్వారా ఎంజాయ్ చేయబోతున్నాము, ఎంటర్టైన్ అవ్వబోతున్నాము. మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ శ్రేష్ఠ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సుధాకర్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. తన స్టైల్ ఆఫ్ అమేజింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ కామెడీతో మనల్ని వన్స్ అగైన్ అలరించబోతున్నటువంటి రైటర్ అండ్ డైరెక్టర్ వక్కంతం వంశీ గారికి హార్డీ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అందరికీ ఇక్కడ వచ్చిన నితిన్ ఫ్యాన్స్ అందరికీ, మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేను, ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడతా. ఇప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడతారు ఫస్ట్. సినిమా రిలీజ్ తర్వాత మేమందరం ఉన్నాం సార్. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషలీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వచ్చిన హార్డ్ కోర్ ఫ్యాన్స్, మీరందరూ చాలా జెన్యూన్ ఫ్యాన్స్. మీ అందరికీ నచ్చిందా ట్రైలరు? థ్యాంక్ యూ. ఈ అవుట్పుట్ ఇవ్వడం కోసం దాదాపు 2 years నుంచి నేను కష్టపడడం లేదే ఉంది, ఆ మాట అనకూడదు, బికాస్ దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. బట్ అందరికీ కూడా ఈ అవుట్పుట్ ఇవ్వాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి అని పనిగట్టుకుని ఈ 2 ఏళ్ల నుంచి చాలా జాగ్రత్తగా ఊళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరితో పాటు ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీనండి. ఇవాళ మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుని ట్రాఫిక్ జామ్లో చాలా ఎంత ఇది వచ్చారో. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. మీ అందరూ సపోర్ట్ కావాలి. ట్రైలర్ చూసి ఎంజాయ్ చేశారు, బాగుంది అంటున్నారు కదా. సినిమా దీనికి 10 ఇస్తుంది. దట్ ఈస్ ద గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరం మాట్లాడుకుందాం, సక్సెస్ మీట్లో కలుద్దాం. మాస్ సాంగా అది లేకుండా ఈ సినిమా ఉంటుందా? ఇంత కమర్షియల్ సినిమా. హారిస్ జయరాజ్ గారు మాస్ సాంగ్ కొడితే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం. అదిరిపోతాయి వీళ్ళిద్దరు డాన్స్లో, పాటలో. సినిమా తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, ఇంత చెప్పాక మేము వెయిట్ చేస్తూ ఉంటాము. ఎస్, నితిన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఐఎమ్ సారీ అండి, వస్తుంటే బయట జామ్ ఉండింది. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. లవ్ యూ. ఇంతకీ బాగా చేస్తానా అండి? థియేటర్లో బాగా చేస్తానా? బాగానే చేస్తానా అన్న? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. సో ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఈ సినిమా నా కెరియర్లో 21 years కెరియర్లో 32nd ఫిలిం. ఇలాంటి దిస్ ద మోస్ట్ నా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్లో దిస్ మై నంబర్ 1 బెస్ట్ క్యారెక్టర్ అండ్ బెస్ట్ క్యారెక్టరైజేషన్. అండ్ వక్కంతంగా రాసిన కథల్లో కూడా కిక్, రేస్ గుర్రం, టెంపర్ అన్నీ బాగుంటాయి. వాడు అన్నిట్లో కూడా దానికి ఇలాంటి అసలు తగ్గకుండా ఈ క్యారెక్టర్ కూడా నంబర్ 1లో ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో December 8th మీరు చూస్తారు. ఈ సినిమా మొత్తం మెయిన్ గోల్ వాస్ టు ఎంటర్టైన్ యూ స్టార్ట్ టు ఎండ్. మీ అందరూ మేము నవ్విస్తూనే ఉంటాము నాన్ స్టాప్గా. అండ్ విత్ కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక మంచి స్టోరీ ఉంటుంది, అండ్ మంచి పాటలు ఉంటాయి. ఇందాక మీరు చెప్పినట్టు మంచి డ్యాన్స్ ఉంటుంది. లాస్ట్ సాంగ్ డ్యాన్స్ అంటే ఈ మధ్య డ్యాన్స్ చేసి చాలా గ్యాప్ వచ్చింది. సో డెఫినెట్లీ ఈ పాట మిమ్మల్ని అలుస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా సినిమా December 8th తర్వాత మళ్ళీ మనం కలుసుకొని అప్పుడు మాట్లాడుకుందాం, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. December 8th నాడు గుద్దబోతున్నాం, ఇది కన్ఫర్మ్. రాసిపెట్టుకోండి. అమేజింగ్ నితిన్ గారు. ట్రైలర్ అయితే థరోగా ఎంజాయ్ చేసాం, ప్రతి డైలాగ్ని ప్రతి ఫ్రేమ్ని ఎంజాయ్ చేసాము. అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ 8th December. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీడియా ఇంటరాక్షన్ అనేది నెక్స్ట్ టైం మనం తీరిగ్గా ప్లాన్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాన్స్, ఇంతసేపు వెయిట్ చేసి ఇవాళ మన ట్రైలర్ లాంచ్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు.
Thank you so much, everybody. So that's the extraordinary trailer of Extraordinary Man. So December 8th నుంచి థియేటర్స్లో ఎంజాయ్ చేద్దాం. Thank you so much, everybody.